అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలి ఇక్కడ చివరి వరకు. లాస్ట్కి నార్మల్ కుచ్చు నార్మల్ కుచ్చా నార్మల్ క్లాత్ మీద మీకు చూపిస్తాను. ఇది బిస్కెట్ కుచ్చు కదా. నార్మల్ కుచ్చు అయితే నార్మల్గా ఇప్పుడు ఇది క్లాత్ అనుకోండి, ఇటువైపు మడిచి కుట్టుకుంటాం కదా, దాన్ని నార్మల్గా ఇట్లా మన సైడే అది నార్మల్ కుచ్చు. ఇదే ప్లేస్లో ఈ క్లాత్ అనుకోండి, ఇటు ఎడ్జెస్ కుట్టుకొని సేమ్ ఒకదాని పక్కన ఒకటి ఇట్లా ఒకవైపే పెట్టుకోవాలి, అది నార్మల్ కుచ్చు. ఇది బిస్కెట్ కుచ్చు. తర్వాత పైన భాగంలో ఏం చెప్పినా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. చిన్నగా అంటే జస్ట్ అక్కడక్కడ ఒక సైడ్ ఎలా కూర్చోాలి, ఒక సైడ్ నార్మల్గా కుచ్చు పెట్టి ఇట్లా జాయింట్ కుచ్చేసుకోవాలి జస్ట్ అక్కడక్కడ. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం రాపించిన 1 ఇంచ్ వరకు జాయింట్ వేసుకోవాలి. 1 ఇంచ్, ఒక 1 ఇంచ్ వరకు ఇట్లా జాయింట్ వేసుకోవాలి. తీసేసాక ఇక్కడ చిన్న హోల్ వేయాలి. ఈ హోల్ని మన మాడపిల్లతోటి 4 సైడ్స్ ఇప్పుడు మామూలుగా దీనిపైన ఇది వేసుకొని ఇట్లా కుట్టుకోవాలి. మిడిల్ పాయింట్ ఇది రావాలి. ఒకవేళ మీకు ఇది సరిగ్గా కుట్టడం రాదనుకుంటే దీన్ని చుట్టూ ఫస్టే మర్చుకోవాలి. ఫస్ట్ ఇట్లా మర్చుకోవాలి. ఫస్ట్ దానిపైన మీకు రాదు, కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఇట్లా మడిచి కుట్టుకోవాలి 4 సైడ్స్. ఇటు సైడ్ బొందు ఉంది కానీ మీకు ఇట్లా మందం ఉంది, ఓపెన్స్ ఉంటే మర్చుకోలేదని నార్మల్గా కుట్టుకోవచ్చు. దీనికి మలిచేటప్పుడు సూది ఎక్కడ తిప్పుతున్నాను, మళ్ళీ ఎట్లా తీస్తున్నానో గమనించాలి. మీరు కొత్త వాళ్ళు, వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, లేకపోతే కుట్టు జంప్ అవుతూ ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మిడిల్ పాయింట్ ఇక్కడ కుట్టు దగ్గర మిడిల్ పాయింట్ చూసుకోవాలి. చూసుకొని దీన్ని ఇక్కడ వేసుకోవాలి. క్లాత్ మడత పడకుండా చూసుకోవాలి దీన్ని. పాప సైడ్ ఉండండి. పాపనా? పాప చలి పెట్టకుండా ఇది నాడబెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ నాడలేదు చూడాలి. 2 టైమ్స్ ఇటు సైడ్ మంచుకోవాలి, మధ్యలో ఇట్లా ఫోల్డ్ రావాలి. 2 ముక్కలు కుట్టాక 2 ముక్కలు చేసేసుకుంటే సరిపోతుంది. అయిపోయినాక ఇలా 2 ముక్కలు చేసుకోవాలి. వచ్చిందనా ఇప్పటిదాకా భయమైందా? జస్ట్ ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లోపలికి ఇట్లా ఎడ్జెస్ దగ్గర
రఫ్ చేయాలి. కుట్టుని ఒకటే కుట్టేస్తే మీకు ఊడిపోతుంది. ఇప్పుడు రఫ్ చేసుకోవాలి. ఎడ్జెస్కి కుల్లా లేదు 15 minutes పట్టింది. చాలా